రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్వేతపత్రం విడుదల చేశారు. మొన్నటికి మొన్న పోలవరం ప్రాజెక్టుపైన శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రాజధాని అమరావతి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం తాను రాజధానిని నిర్మించాలని చూస్తే జగన్ రాజధాని అమరావతిలో విధ్వంసం సృష్టించారని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు రాజధాని అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా మారాల్సిన అమరావతి జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా దెబ్బతిందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అమరావతిని అస్తవ్యస్తం చేశారని, అమరావతిలో అభివృద్ది ఆగిపోయిందని చంద్రబాబు విమర్శించారు. అమరావతి చరిత్ర సృష్టించే నగరమన్న చంద్రబాబు శాతవాహనుల కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎటు చూస్తున్నా సమాన దూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అని, అందుకే రాష్ట్రానికి నడిబొడ్డున ప్రాంతమైనటువంటి అమరావతిని రాజధానిగా నిర్ణయించామని చంద్రబాబు చెప్పారు. కరడుగట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తాడని, కానీ జగన్ మాత్రమే అమరావతి రాజధానిగా అంగీకరించలేకపోయాడని పేర్కొన్నారు. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పవిత్ర నగరం అమరావతి పేరును రామోజీరావు సూచించారని, దీనికి కేబినెట్ నుంచి ప్రజల వరకు అందరి ఆమోదం లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన సమయంలో చాలా పవిత్రంగా ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీళ్లు, మట్టిని తెప్పించి శంకుస్థాపన చేశామన్నారు. ప్రధాని మోదీ పార్లమెంటు సాక్షిగా యమునా నది నీటిని, మట్టిని తీసుకొచ్చారని, అమరావతికి ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారని, రాజధానికి సహకరిస్తామని కూడా చెప్పారని తెలిపారు. కానీ అటువంటి రాజధాని అమరావతిని తాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా నిర్మించాలని భావిస్తే జగన్ నాశనం చేశాడన్నారు. తాను ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ను నిర్మించారని, 9 ఏళ్లలో సైబరాబాద్ సిస్టమ్ కూడా తయారు చేశారని తెలిపారు. హైటెక్ సిటీని అభివృద్ది చేయటం కోసం తాను ఎంతో కష్టపడ్డానని, పరిశ్రమలు తీసుకొచ్చానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు హైదరాబాద్ ఒక చరిత్ర అన్నారు. తాను ఏ ప్రాజెక్టు చేపట్టినా ప్రాజెక్టు నిర్మాణం నుంచి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని, అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి భూమిలిచ్చిన రైతులకు కూడా సంతోషంగా ఉండాలని, ప్రతి రైతుకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించామని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని పేర్కొన్న చంద్రబాబు మొత్తం 9 నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి పేరుతో జరిగిందని చెప్పిన చంద్రబాబు రాజధాని విధ్వంసంతో భవిష్యత్తును జగన్ నాశనం చేశాడని నిప్పులు చెరిగారు. ఇక ఇదే సమయంలో రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన రైతులకు అన్యాయం జరగనివ్వనని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే రాజధాని అమరావతిని కూడా శరవేగంతో నిర్మించే ప్లాన్లో తామున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. బూడిద చేసిన ప్రాంతం నుంచే మళ్లీ బంగారు భవిష్యత్తుతో ముందుకు వెళ్లాలన్నారు.